అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే ప్రపోజ్ చేసి, నువ్వే నన్ను కన్విన్స్ చేసి, ఇప్పుడిలా చేస్తున్నావేంటి? అని నేనడిగితే, తను మాత్రం ప్రతిసారీ ఏం తెలీదు అని ఆన్సరిచ్చేవాడు. ఒకరోజింక వద్దులే అని బ్లాక్ చేయడం వరకు వెళ్ళింది నా మైండ్. అప్పుడు తనొక మాటన్నాడు. నువ్విలా మాట్లాడుతుంటే నా ఎక్స్ మాటలే గుర్తొస్తున్నాయి అని. అది విని నాకేమనాలో అర్థం కాలేదు. నేనేంటి మీ ఇద్దరి మధ్యలో జోకర్నా? ఇవన్నీ ముందే మాట్లాడుకున్నాం కదా అని అనిపించింది. సరేలే, రోజులు గడిచే కొద్దీ తను తానే మర్చిపోతాడు అని అనుకునేదాన్ని. కాని రోజులు గడిచే కొద్దీ అదింకా ఎక్కువ అవుతూనే ఉంది. ఒక మంత్లో మా మధ్య ఒక 3 డేస్ మాత్రమే మాటలుండేవి. మిగతా రోజుల్లో నేనెవరో తెలియనట్టుండేవాడు. ఇది నాకు చాలా బాధ కలిగించేది. ఏది అయినా ఆర్గ్యుమెంట్ అయినప్పుడు నేనేదైనా అడిగితే వెంటనే గొడవ చేసేవాడు. సరేలే అని నేను మెసేజెస్ స్పామ్ చేయకుండా కామ్గా ఉండేదాన్ని. కాని ఒకరోజు సడన్గా నైట్ 1:00కి మెసేజ్ చేసి నీతో మాట్లాడాలి, కాల్ చెయ్యి అని అన్నాడు. పార్ట్ 5 కోసం వీడియోని లైక్ చేసి పేజ్ని ఫాలో అవ్వండి.